హలో నమస్తే, వెల్కమ్ టు మదనపల్లి మిర్రర్. ఈరోజు చూసుకున్నట్టయితే స్టేట్ ఎక్స్చేంజ్ యూత్ భాగంగా ఈరోజు అయితే కన్నా మై భారత్ టీం వాళ్ళు అయితే కన్నా ఆస్ట్రేలియాకి వేసవి కేంద్రానికి రావడం జరిగిందని తెలుస్తుంది. వాళ్ళు అంటే ఈ మెయిన్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్టయితే అంటే అక్కడ ఉండే సంప్రదాయాలు కానీ అయితేనేంటి, ఇక్కడ ఉన్న యువతకి తెలియజేయడం కానీ, ఇక్కడ ఉన్న యువత నుంచి వాళ్ళు ఏమైనా తెలుసుకోవడం కానీ, అదే భాగంగా మై భారత్ అనేది వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే మన సంప్రదాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ముఖ్యంగా ఆస్ట్రేలియాకి అయితే వచ్చారని తెలుస్తుంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ఏంటి ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, అంటే ఏం నేర్పిస్తున్నారు యువతకి మై భారత్ టీం అనేది అడిగి తెలుసుకుందాం రండి. సార్, అన్నమయ్య జిల్లాకు చూసుకున్నట్లయితే ఆంధ్ర ఊటీ అనేది మంచి ఫేమస్ అనమాట. ఈ ప్రాంతాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి, వీళ్ళకి కల్చర్ చూపించాలని ఏం సార్ కాన్సెప్ట్ ఏంటి? అంటే ఇక్కడ హార్స్లీ హిల్స్ అనేది ఆంధ్ర ఊటీ అంటారు. ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళకి మన ఊటీ ఎలా ఉంటుందో చూపిద్దాం అన్నది. అంతేకాకుండా మనకి చిత్తూరు చుట్టుపక్క ప్రాంతాలు ఎక్కువగా మనకి కల్చరల్గా స్పిరిచువల్ క్యాపిటల్స్గా చెప్పచ్చు. సో స్పిరిచువల్గా మనం తిరుపతి బాలాజీ టెంపుల్ కానీ, పద్మావతి అమ్మన్ టెంపుల్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తాం. బట్ ఈ నేచురల్గా ఉండే హార్స్లీ హిల్స్, అలాగే ఈ సన్సెట్ అండ్ సన్ రైజ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో గాలిబండ దగ్గర అక్కడ ఉండే వ్యూ, ఇదంతా కూడా వీళ్ళందరికీ మనోరంజకంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక రోజు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఫుడ్ అంటే మదనపల్లి ఏరియాలోని దక్షిణ రాయలసీమ ఫుడ్ ఒకసారి టేస్ట్ చేసే విధంగా, దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా, ప్రదేశాలన్నీ కూడా చూసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అందుకు హార్స్లీ హిల్స్కి రావడం జరిగిందండి. సార్, ఏ ప్రాంతాలు అయితే మీరు విజిట్ చేపిస్తున్నారు ముఖ్యంగా పిల్లలు? మనకి స్పిరిచువల్గా అయితే కాణిపాకం, పద్మావతి అమ్మన్ టెంపుల్, అలానే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇలా టెంపుల్స్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండే అన్ని టెంపుల్స్ కూడా సందర్శించడం జరుగుతుంది వీళ్ళు. దానితో పాటుగా మనకి అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇట్లా ఇండస్ట్రియల్ విజిట్ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే నేచురల్ స్పాట్స్గా, పిక్నిక్ స్పాట్స్గా మనకి ఏదైతే హాస్టల్ హిల్స్ ఉన్నాయో వీటిని కూడా మనం తీసుకువెళ్తున్నాం. సో దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫర్ 2 days అండి. 2 రోజుల పాటు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది, ఫీల్డ్ విజిట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ. మేము మై భారత్ ఆఫీస్ నుంచి వస్తున్నాము. ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కోసం తమిళనాడు నుంచి 4 districts నుంచి వచ్చారు పిల్లలు. 37 members వచ్చారు. వాళ్ళకి ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి మన చిత్తూరులో ఉండే ప్లేసెస్ని చూపించడంలో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఆంధ్ర ఊటీ అని దీనికి పేరుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. వీళ్ళు కూడా చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీంతో భాగంగా రేపు కోట, కాణిపాకం, తిరుపతి పద్మావతి అమ్మవారిని, ఇంకా కొన్ని ప్లేసెస్ని చూపిస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి సంప్రదాయాలని వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళది మనం తెలుసుకోవడం. I'm from Madurai. We visited Horsley Hills. We visited more traditional temples here. Eucalyptus tree here. This is more than 500 years old. It's very nice to be there. Well known as before British century. Thanks to Government of India for this opportunity. My Bharat also thank you for this opportunity. ఇక్కడ చూసుకున్నట్టయితే మన సంప్రదాయం సంస్కృతి తెలుసుకునే భాగంగా తమిళనాడు నుంచి అయితే కన్నా యువత, ఆ పక్కుండే నేషనల్ వాలంటీర్లు అయితేనండి మన ప్రాంతానికి రావడం జరిగింది. ఇప్పుడైతే మన బ్యాక్ సైడ్ అయితే కన్నా గవర్నర్ బంగ్లా ఉందన్నమాట. దీనికి బాగా చారిత్ర ఉంది. జార్జ్ ఆస్ట్లీ గారు డెవలప్ చేశారనమాట. ఇక్కడైతే తత్వవేత్తలు చాలామంది, జిడ్డు కృష్ణమూర్తి గారి కిందనే కొరబలకోటలో కూడా అందరికీ తెలిసిన విషయం విశ్వవ్యాలీ స్కూలు, దీన్ని మొత్తాన్ని విజిట్ చేస్తున్నారు. రండి చూద్దాం, రండి ఇటువైపు చూద్దాం రండి. ప్రస్తుతం ఫ్రంట్లో ఉండేది అయితే గవర్నర్ బంగ్లా. గవర్నర్ ఎప్పుడు వచ్చినా కూడా వేసవి విడి కేంద్రంగా ఆంధ్రాలో ఊటీని ప్రస్తావించడం జరిగింది. అక్కడైతే ఎప్పుడు కానీ విడిదిగా ఉంటారన్నమాట.
ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి అనీ బేసెంట్ అడాప్టెడ్ సన్. జార్జ్ ఆస్లిస్ కంటే ముందుగానే ఇక్కడ ఏనుగు మల్లం కొండలని బాగా ప్రసిద్ధి అనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా మంది అయితే ఆస్లిస్కి వస్తుంటారు పోతుంటారు. కానీ అక్కడ ఆస్లిస్ ముఖ్యంగా వ్యూ పాయింట్స్ అనేది 4 పక్కల 4 ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన ఫ్రంట్లో అయితే ఇండియన్ మ్యాప్ అనేది కనిపిస్తుంది. కొంచెం ఏకాగ్రత చూస్తే గ్రీనరీ టైంలో వచ్చినట్టయితే కన్నా సేమ్ గుజరాత్ కానీ ఇటు పక్క చూస్తే శ్రీలంక కానీ ప్లీజ్ అబ్జర్వ్ దిస్ వన్. వెస్ట్ బెంగాల్ ఆల్సో, శ్రీలంక, గుజరాత్, రాజస్థాన్ నియర్ బై greenery location also. Line is Indian there, map. na? That line is there. See this line. That is Kanyakumari end point. This line, and again it is going like that. Okay. During the greenery monsoon times, na, when there are paddy fields, then you will get the completely an India map there. With the roads only they made it. பார்க்க ரொம்ப நல்லா இருக்கு. பார்க்க இந்தியா மேப் மாதிரி இருக்கு. கொஞ்சம் நல்லா இருக்கு. ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే యూకలిప్టస్ చెట్టు దగ్గర మనం ఉన్నాము. ఈ చెట్టుకి అయితే చాలా మంచి ప్రాముఖ్యత అయితే ఉంది. అంటే చూసుకున్నట్టయితే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు అనమాట ఇది. దీనికి మహా వృక్ష పురస్కారం కూడా పొందడం జరిగింది. ఈ చెట్టు అనేది చుట్టుపక్కల కూడా ఇట్లా చెట్లు చాలా ఉన్నాయి అనమాట. అంటే తక్కువ ఏజ్ ఉండేటివి. కాలక్రమంలో కొన్ని పడిపోవడం అలా జరిగింది. అంటే కొండ ప్రాంతం కదా, తరచుగా కొండ చెరువులు విరిగి పడ్డము, దానివల్ల పడిపోవడం జరుగుతుంది. కానీ ఈ చెట్టు మనం అట్లా స్థిరంగా నిలబడి ఉందన్నమాట. దానికి జార్జ్ ఆస్లీ గారు చూసుకున్నట్టయితే బోర్డులో బాగా గమనించవచ్చు. 1859లో అనమాట ఈ చెట్టుని అయితే ప్లాన్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద కలెక్టర్ అనమాట ఇక్కడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. యూకలిప్టస్ చెట్టు మనకి జెండు మనం తయారు చేస్తారు కదా, తైలం చెట్టు అని మన లోకల్లో అంటారు. ఆ చెట్టు సార్ ఇది. ఓకే ప్లీజ్ విజిట్ పైకి చూపించు విజువల్ సార్. అమృతాంజన్. ఇంత ఓల్డ్ ట్రీని ఇదే ఫస్ట్ టైం చూడడం. లైక్ 150 years 160 years పైన అయిందంట. లైక్ అది నా భారత్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లాంటివన్నీ చూపించడం చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఇది అవార్డు తీసుకునిందంటే చెట్టు కూడా. లైక్ హ్యూమన్స్ మనం ఎట్లా మనుషులు అవార్డ్స్ ఇస్తారు, దీనికి కూడా అవార్డు విన్నాను యాక్చువల్లీ. చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంత ఓల్డ్ ట్రీ చాలా లక్కీ ఫీల్ అవుతుంది. சார் நாங்கள் மதுரையிலேருந்து வந்திருக்கோம் சார். அதாவது ஆந்திரா தமிழ்நாட்டில் வந்து கலாச்சாரம் பண்பாடு இது எல்லாம் வந்து எப்படி வந்து ஒத்து போகுதா, ஒரே மாதிரி இருக்கா, இல்லை வேறுபட்ட தன்மை உடையதாக இருக்கா அப்படின்னு சொல்லி எக்ஸ்சேஞ்ச் பண்ணி அதை மூலமாக தெரிஞ்சுக்கிற மாணவர்களை பற்றி அதை வந்து எந்த அளவுக்கு வளர்ந்துருக்கு அப்படின்றத தெரிஞ்சுக்கிறதுக்காக மாணவர்களை அழைச்சிட்டு வந்தோம். நாங்கள் வந்து மொத்தம் மதுரை காமராஜர் யூனிவர்சிட்டி, விருதுநகர் மாவட்டம், மதுரை மாவட்டம், திருவள்ளூர், சிவகங்கை, அப்புறம் பார்த்தீங்கன்னாக்கும் நம்ம இது ராமநாதபுரம், கடலூர், இந்த எல்லா டிஸ்ட்ரிக்ட்லேருந்தும் வந்திருக்கோம் சார். எங்களுக்கு வந்து எங்கள் ஏரியாவில் எங்கள் தமிழ்நாட்டில் வந்து இதே மாதிரி இருந்தாலும் அதை விட வந்து இங்கே இருக்க வந்து இடம் வந்து ரொம்ப கொஞ்சம் சிறப்பாக இருக்குது. பழமை வாய்ந்த தன்மை உடையதாகவும் இருக்குது. அதே மாதிரி பார்த்தீங்கன்னாக்கும் மாணவர்கள் வந்து இங்கே இருக்கக்கூடிய நாங்கள் சாப்பிட்ற சாப்பாடும் இங்கே இருக்கிறது வேறுபட்ட தன்மை உடையதாக இருந்தாலும் நாங்கள் வந்து நல்லா விரும்பி சாப்பிடக்கூடிய அளவுக்கு இருக்குது. ஆமாம், எங்கள் இதில் தமிழ்நாட்டில் கொடைக்கானலில் இருக்கிற மாதிரி இங்கே அதே மாதிரி அந்த குளிர்ந்த தன்மையோட இந்த இடம் இருக்குது. ஆமாம், தமிழ்நாட்டில் ஊட்டி இருக்கிற மாதிரி இங்கே வந்து ஆந்திராவில் இது ஒரு ஊட்டி மாதிரி பிளேஸாக இருக்குது. என் பேர் மோயின் மனோ. நான் மதுரை மன்னர் காலேஜ்லேருந்து வந்திருக்கேன் என்எஸ்எஸ் கேம்புக்கு. இங்கே வந்து இந்த இதுக்கு வந்தது வந்து நல்லா ஆந்திராவை நல்லா சுற்றி பார்த்தேன். அங்கே உள்ள ஃபுட்டு கல்ச்சரு எப்படி இருக்குது அதெல்லாம் பார்த்தேன். நல்லா இருந்துச்சு. நல்லா ஆந்திராவை பற்றி நல்லா தெரிஞ்சுக்கிட்டேன். தமிழ்நாடு இந்த ஆந்திராவில் உள்ள கல்ச்சரை தமிழ்நாட்டுக்கு நான் எடுத்துகிட்டு போவேன். இங்கே உள்ள டூரிஸ்ட் பிளேஸு இதெல்லாம் வந்து அங்கேருந்து வர சொல்லுவேன்.